ఇజ్రాయెల్లో దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరొక 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ వాళ్ళు చేసిన దాడిలో పాలస్తీనాకు సంబంధించి అంతర్జాతీయ ఒత్తిడి ఇజ్రాయెల్ మీద పనిచేయడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందం కూడా ఇప్పుడప్పుడే కుదిరేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గాజాలో అమాయక పౌరుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న పాఠశాలపై జరిగిన దాడిలో 33 మంది పాలస్తీనా పౌరులు గురువారం చనిపోతాయి. తాజాగా సెంట్రల్ గాజాలో జరిగిన మరో దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 4 చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ఉత్తర గాజాలోనూ ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న మరో పాఠశాలపై శుక్రవారం దాడి జరిగింది. ఇందులో 3 చనిపోయారు. గాజాలో తమ ఆపరేషన్లను కొనసాగుతున్నాయని, డజన్ల కొద్దీ హమాస్ మిలిటెంట్లను హతమారుస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వచ్చే నెల 24న అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు ఐక్యరాజ్యసమితికి చెందిన 11 మంది ఉద్యోగుల్ని మరోవైపు నిర్బంధించారు. మరోవైపు గాజాపూర్లో చిన్నారుల హక్కులను ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్ హమాస్ని ఐక్యరాజ్యసమితి లిస్ట్ ఆఫ్ షేమ్, సిగ్గుపడాల్సిన జాబితాలో చేర్చింది. ఇందులో ఇప్పటికే రష్యా, ఇస్లామిక్ స్టేట్, ఆల్ ఖైదా, మయన్మార్, సోమాలియా, యెమెన్, సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లు ఉన్నాయి.